ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై శివలోకమున చిద్విలాసమున భ్రమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో చర అచర ప్రాణ కోటీనాం క్షేమ సిద్ధ్యర్థం శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ భూ లీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీ విశ్వనాథ సమేత అన్నపూర్ణేశ్వరి ప్రీత్యర్థం గణాధిపతి నమః వాహయామి స్థాపయామి ప్రచోదయాత్ నీరాజానతం సుప్రీంద్రయోః జ్ఞానాయుధ హరిమలం వెనుగొండలవాడ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద గోకుల నందన గోవింద బిల్వపత్రాక్షిత గోవింద ప్రకాశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన కస్తూరి తిలక కాంచనాంబదర పంచకవచధర జయంతిమాల 35వ పౌర్ణమి సందర్భంగా 35 నెలలుగా జానపద భజన కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సహకారంగా గుడి బడి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో భజన కళాకారులకి సుమారు 2 లక్షల మంది భజన కళాకారులకు అవకాశం కల్పిస్తూ ఆ స్వామివారి చెంత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భజనల్ని పునరుద్ధరించే విధంగా ధర్మ ప్రచార చేస్తున్న కృషిని అభినందిస్తూ ఆ స్వామివారికి మొక్కుబడిగా ప్రతి నెల పౌర్ణమి రోజు భజన కళాకారులే ఇల్లు తిరిగి వారు వసూలు చేసినటువంటి ఆ డబ్బులతో తిరుమల కొండకు నడిచిపోతున్న భక్తులకి పౌర్ణమి గరుడ సేవకు పోతున్న భక్తులకి అన్నదానం చేయాలని చెప్పి వైశాఖ మాస పూర్ణిమ చాలా పవిత్రమైన రోజు. కొత్త పౌర్ణమి కూడా ఈరోజు. ఇలాంటి రోజు ఇలాంటి ఆలోచన వచ్చి మన యాదగిరి గారికి ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఆయన మనసులో రావడం అంటే ఇది గొప్ప. నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష
అన్న చొరవ రాష్ట్రం అంతా కూడా మా తమ్ముడు ఎక్కడైతే ఈ యొక్క కళాకారుల యొక్క సంఘాలు పెట్టినాడో ఆ సంఘాలన్నింటిలో కూడా నేను గ్రౌండ్ చేస్తున్నాను. ఈ మధ్య హెల్త్ ఇదైంది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తున్నాను. పిల్లలందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐపీ శాస్త్రులుగా, శాస్త్ర సాంకేతిక నిపుణులుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశం నాది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి పట్టణానికే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా, భారతదేశం అంతా కూడా అన్ని ప్రెస్సుల్లో కూడా వచ్చే విధంగా చేస్తాను. ఆ విధంగా నా తమ్ముడి కష్టాన్ని, మీ యొక్క కష్టాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాను.